కరోతి వాచాలం పంగుం లంఘయతి గిరిం యత్కృపాతమహం వందే పరమానంద సాగరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారి పాదాలకు నమస్కారం చేద్దామండి. జగద్గురు పరమాత్మని పాదాలకు నమస్కారం చేద్దామండి. ఈరోజు 4వ శ్లోకము. నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనా దేవా సిద్ధిం సమధిగచ్చతి. పరమాత్ముడు చెప్తున్నాడు. ఎందుకంటే అర్జునుడు చెప్పాడు కదా, నాకు యుద్ధం వద్దు, నేను వెళ్ళిపోతాము, అందరూ వెళ్ళిపోతాము, యుద్ధమే వద్దు అని. అందుకని ఇప్పుడు చెప్తున్నాడు, చూడు అర్జున, యుద్ధం అనేది ఒక కర్మ, అంటే ఒక పని. కర్మ అంటే మీరు చెడ్డగా అర్థం చేసుకోకూడదండి. నా కర్మ ఇది అంటాము, అది కాదు అర్థం ఇక్కడ. కర్మ అంటే పని అని లెక్క. అందుకే అర్జున, నీవు ఈ యుద్ధం అనే కర్మాన్ని, అంటే ఈ యుద్ధం అనే పనిని నేను చేయను అని నువ్వు వెళ్ళిపోయావనుకో, అది మంచిది కాదు. పనులు చేస్తూ చేస్తూ, అంటే కర్మాలు చేస్తూ చేస్తూనే మనకు ముక్తి వచ్చేది. ఏం పనులు చేయను నేను, నాకు ముక్తినే కావాలి అంటే అది కాదు అని చెప్తున్నారండి. ప్రతి ఒక్కరూ అంతే కదా, ఏం కర్మనో ఇది అంటాం, చెడ్డగా అర్థం చేసుకుంటాం. కర్మ అంటే, కర్మలు అంటే పనులు. ప్రతి ఒక్కరూ పని చేయాల్సిందే. చూడండి, పంచభూతాలు ఎలా పని చేస్తాయి. గాలి ఎప్పుడూ వీస్తూ ఉంటది, వర్షం ఆయా కాలానికి తగినట్టు వస్తా ఉంటది. సూర్యుడు చూడండి, సదా తన ప్రకాశం అందరికీ ఇస్తూ ఉంటాడు. ఇలా అందరూ పనులు చేస్తూనే ఉన్నారు, ఎవరూ చేయటం లేదు. మనం అనుకుంటాము, ఏం పని వద్దప్ప, వెళ్ళిపోతే ఎక్కడన్నా కొద్ది రోజులు ఉంటే చాలా బాగుంటుంది అని. అది కాదు అని చెప్తారు చూడండి. ఎప్పుడు అంతే, ప్రతి ఒక్కరూ అంతే, పనులు చేస్తూ ఉండాలా, అప్పుడు ముక్తి. మళ్ళీ కొంతమంది అంటారు, నేను పని చేస్తాను కానీ ఆ ఫలాన్ని ఆపేక్షించను అని అనుకుంటారు. అది కూడాను తప్పు ఉంటారు. అది మనం ఏమీ పని చేయని దానికి తగిన ఫలం మనకు లభిస్తుంది. చూడండి, మంచి ఫలము లభిస్తుంది, చెడ్డ ఫలము లభిస్తుంది. మనం అంటాము, నేను ఒక్కరికి బాధ పెట్టను, ఒక్కరిని హింసించను, నేను చాలా సాత్వికంగా ఉంటాను, నేను చాలా పుణ్యవంతురాలని, ఎందుకంటే ఒక్కరిని హింసిస్తా లేదు కదా నేను అని. ఇప్పుడు చూడండి, మీరు ఇంట్లో నడుస్తూ ఉంటారు, మీ కాళ్ళ కింద ఎన్ని చిన్న చిన్న క్రిములు చనిపోతాయి కదండి. వంట చేస్తుంటారు, పొయ్యి వెలిగించినప్పుడు ఆ వేడిక్కును చిన్న చిన్న క్రిములు చనిపోతాయి కదా, చనిపోతారా లేదా? ఇలా మీరు ఏదే పని చేయండి, దాంట్లో పుణ్యము ఉంటది, పాపము ఉంటది. అందుకని నేను పనే చేయను, నాకు పుణ్యము పాపము వస్తుంది అనుకొని ఉంటే దాని నుండి కూడా నీకు ముక్తి లభించదు అని పరమాత్ముడు చెప్తున్నాడండి. మనము అర్జున, పనులు చేస్తూ ఉన్నప్పుడేనే అవును ఈ పని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అని అర్థమవుతుంది. అప్పుడు మనకు తెలుస్తుంది, ఈ పని సరిలేదు నేను చేసేది, దీన్ని వదిలేస్తాము అనిపిస్తుంది. అది మంచిది. అది విడిచి నేను యుద్ధమే చేయను అని ఇలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు కదా, కరెక్ట్ అయితే?
అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు గురువు గారు. ఇప్పుడు ఒక బికారి ఉంటాడనుకోండి. అతను ఏమంటాడంటే చాలా బీదవాడు. నాకు దేని మీద ఇష్టం లేదండి, నేను చాలా వైరాగ్యవంతుణ్ణి అంటే అతని మాట వింటామా? కదండి. అన్నీ ఉండాలి మనతో, అన్నీ ఉండి దాని మీద వైరాగ్యం రావాలి మనకు. వాళ్ళని వైరాగ్యవంతులు అంటాం కదా. అందుకనే నీవు ఈ యుద్ధం అనే కర్మాన్ని చెయ్యి. నీ దీంట్లో ఓడిపోతావో లేకుంటే జయం లభిస్తుందో అది నీకు అక్కర్లేదు. ఊరికే నీవు పని చేయటము నీ వంతు, ఫలం ఇవ్వటము పరమాత్ముని వంతు. మనం ఏం చేస్తున్నాము? పని కొద్దిగా చేస్తాము, ఫలాన్ని ఎక్కువ అపేక్షిస్తాము కదండి. నేను అనుకున్నట్టే రావాలి, నేను అనుకున్నట్టే జరగాలి అని అనటము మంచిదా అది? అందుకే పనులు చేస్తూ చేస్తూ దానిలోని సూక్ష్మతని అర్థం చేసుకుంటూ వెళ్ళినప్పుడే మనకు ఈ నైష్కర్మ్య స్థితి అనేది మనకు లభిస్తుందండి. ఇప్పుడు చూడండి, మీకు మీ లోపల ఎన్ని ఆశలు ఉంటది. మీకు ఆ ఆశలు పెట్టుకుని నువ్వు పూజ చేయటము, దాన ధర్మాలు చేయటము, అప్పుడు మనకు ముక్తి లభిస్తుందా అండి? మన లోపల ఆశలు అనేది ఉంది అంటే మనం ఇంకా ముక్తి వైపు వెళ్ళలేదు అన్నమాట. మనం ఏదే వ్రతాలు పూజలు చేయని పుణ్యం వస్తుంది, కానీ ముక్తి లభించదండి. చూసుకోండి, మీరు ఊరికే కూర్చుంటారు కదా, అప్పుడు మీకు ఎలాంటి యోచనలు వస్తుంది అని? పరమాత్మని యోచనలు వస్తారా? లేకుంటే ఇది చేయాలి, అది చేయాలి, పిల్లలు వస్తారు, మామ వస్తారు, అత్త వస్తారు, అది పని, ఈ పని, ఏం కర్మ ఇది, ఈ యోచనలు వస్తుందా? మీరే చెప్పండి చూద్దాము. మనకు వచ్చేవన్నీ సంసారానికి సంబంధించిన యోచనలే వస్తుంది. వారానికి ఒక తూరి సత్సంగం ఉంది, తొందరగా పని ముగించుకోవాలి. ఏం సత్సంగం అబ్బా, ఇది ఊరికే జాయిన్ అయిపోయానే, ఎన్ని పనులుంది, సత్సంగంలో కూర్చుంటే 1 గంట సేపు వేస్ట్ అవుతుంది కదా అని ఎన్ని యోచనలు వస్తాయి కదండి. అందుకే మీకే తెలిసిపోవాలి, నేను పరమాత్మను వైపు వస్తున్నానా లేదు, ఇంకా ఈ సంసారంలోకి కూరుకుపోతున్నానా అని యోచించేయాలి. ఇక్కడ అర్జునుడు అదే కదా చేస్తుండేది. యుద్ధంలో ఓడిపోతామేమో, లేదు గెలుస్తామేమో. గెలిచామంటే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ శాపం మనకు లభిస్తుంది, వాళ్ళు అందరూ ఎంత ఏడుస్తారు, పాపము వాళ్ళ భార్యలంతా విధవలైతారు. చూడండి, ఏంది యోచిస్తున్నాడు? సంసారందే యోచిస్తున్నాడు. పక్కలో కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు, అతనుకు తెలియని విషయం ఉందా? ఆ యుద్ధం చేయాలి అంటే అతని నిర్ణయమే ఉంటుంది కదా, యుద్ధం అతనే నాతో చేపిస్తున్నాడు కదా అని వచ్చింది అతనుకు? రాని లేదు. అలాంటి పరమాత్ముడు పక్కలో ఉంటేనే అర్జునునికి రాలేదు, ఇక మనకు వస్తుందా అంటే చెప్పండి. ఏమున్నానో ఇది పని చేయాలి, ఇది సంపాదించాలి, ఇలా బట్టలు వేసుకోవాలి, అలా వెళ్ళాలి, ఇలాంటి యోచనల్లోనే మనం ఉంటూ ఉన్నామను అంటే మనము ముక్తి వైపు వెళుతున్నామా? అందుకే చూసుకోండి, ఈ జ్ఞానం అనే ఖడ్గంతో, సత్సంగం అనే ఈ జ్ఞానం ఖడ్గంతో మీరేం చేయాలి తెలుసా? ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కట్ చేసుకుంటూ వెళ్ళాలి కదండి. ఎందుకు నేను ఇలానే ఉన్నాను, పరమాత్మని వైపు ఎందుకు వెళ్ళటం లేదు, నా మనసు పరమాత్మని గురించి ఎందుకు చింతిస్తలేదు అని మీరు యోచిస్తూ ఉండాలి. మళ్ళీ జతలో ఏం చేయాలి తెలుసా? మీ జీవితంలో ఏదే జరగని ఘటనలు, ఏదే సన్నివేశాలు రాని, ఏదే జరగని దాన్ని
ఈ సత్సంగం అనే జ్ఞానంతో ఛేదించాలండి. చూడండి, ఇదే ముక్తి నాకు తెలిసినట్టు. మనము సత్సంగం వింటాము, చెవిలో వింటాము, ఈ చెవిలో వదిలేస్తాము. ఏ ఘటనలు జరిగినానో కుళ్ళిపోవటము, ఏడవటము, చింతించడము, దుఃఖించడము ఎన్ని చేస్తాము. అది కాదండి. సత్సంగంలో ఏం చెప్పాడు పరమాత్ముడు? ఓహో కదా, ఇలా నేను యోచించాలి కదా అని మీరు అనుకున్నప్పుడు చూడండి, ఈ వాసన ప్రపంచాల తీవ్రత మీకు తగ్గుతుందండి. లేదు అంటే మీ ఈ సత్సంగం విచారం మీలో బలిష్టంగా లేదనుకోండి, మీరు ఏమైతారంటే ఈ ప్రపంచం జతలోనే వెళ్ళిపోతూనే ఉంటారు అదండి. అందుకే మొదట మన ఆశలు ఏంటి, అవును ఈ ఆశ వచ్చింది, ఇది ఇంపార్టెంట్ నాకు అని ఎప్పుడైనా యోచన చేస్తామా అండి మనకు? లేదు నాకు ఈ నెక్లెస్ కావాలి. సరే మంచిది అండి, అది ఒక్క నిమిషం యోచించండి. ఏమి నెక్లెస్ లేకుంటే నేను జీవించేకి కాదా? దీని నుండినే నేను ఆనందంగా ఉంటానా? వాళ్ళకుంది వాళ్ళు వేసుకుంటారు, వీళ్ళకుంది వేసుకుంటారు. అలా అని నేను ఇంట్లో ఇలా పోట్లాడి నేను నెక్లెస్ వేసుకుంటే ఆనందంగా ఉంటానా అని యోచిస్తామా మనము? యోచించము. కొంతమంది చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా ఈ సంసారమే వద్దనేసి వాళ్ళనే కషాయ వస్త్రాలు ధరించేసేస్తారు. మళ్ళీ అయ్యయ్యో ఎందుకు ఇది వేసుకున్నానే వెళ్ళిపోతారు కొద్ది రోజులు సంసారాన్ని వదిలేసి. అక్కడ వెళ్ళాక తెలుస్తుంది, అమ్మో సంసారమే ఎంత నెమ్మదిగా, ఇక్కడ చూస్తే నెమ్మదినే లేదు అని. ఇటు సంసారానికి రాలేరు వాళ్ళు, అటు సన్యాసత్వము సంపూర్ణంగాను తీసుకోరు. అందుకే మనము ఏ పని చేయాలన్నా బాగా విశాలంగా ఈ జ్ఞానంతో యోచించాలి. చూడండి, నేను నీతో మాట్లాడను, ఎందుకంటే నువ్వు ఏదేదో అనేస్తా ఉన్నాను ఆ రోజు అని. ఎన్ని రోజులు ఉంటామండి? 1 నెల, 2 నెలలు, 3 నెలలు. తర్వాత వాళ్ళు మనకి ఎదురుగా వస్తా ఉంటే వాళ్ళని తప్పించుకొని తిరగటము అక్కడే లేదు. ఇలాంటివి మీరు తప్పు చేయకపోని ధైర్యంగా అందరితో మాట్లాడుతూ ఉండాలా. మీ మనసు ఎప్పుడునూ చింతించకూడదు, అర్జునులాగా ద్వంద్వంలో ఉండకూడదు. యుద్ధం చేయాలా వద్దా, వెళ్ళిపోదామా అని. మనము అంతే కదా, ఈ పని చేస్తామా, వాళ్ళ ఇంటికి వెళతామా, అయ్యో వెళితే అలాగైతుంది, ఇది చేస్తూనే మనము నటిస్తూనే ఉన్నాం చూడండి సంసారంలో. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళలేకుంటే ఏమన్నా అనుకుంటారు, అబ్బో ఎందుకు లేని అంత ఫంక్షన్ అయిన తర్వాత వెళతాము. కాదండి, ధైర్యంగా ఉండాలి మనం ఎప్పుడూను. అప్పుడే మనం ఆనందంగా ఉండేకి సాధ్యమవుతుంది. ధైర్యం లేదు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అని ఇలాగే కుంగిపోతూ ఉంటాం మనం. అది కావాలా మనకు? అర్జున, అందుకే నీవు ఇవన్నీ వదిలేసేసి విశాల భావంతో యోచించు. మనకెప్పుడు అంతే, యుద్ధం వద్దు అని వెళ్ళిపోతా ఉండవు. ఈ పనిని, ఈ కర్మల్ని వదిలేసి అది తప్పది చేయాలి, ఓడుతావో గెలుస్తావో. సరేండి, సంసారంలోనూ అంతే. భార్య భర్తలకు తప్పుతుందా అండి? మాట వస్తుందంటే దాన్ని పట్టుకొని సాధిస్తూ నాకు సంసారం వద్దు అని అర్జునుడు ఎలాగ నాకు యుద్ధం వద్దు బాబు నేను వెళ్ళిపోతాను అని మనము అలాగే యోచిస్తూ ఉంటే అవుతుందా అది? కానీ కాదు. చూడండి, అందుకే అర్జున, నీవు ఏ పనిను వదలకుండా నువ్వు పని చేస్తేనే మంచిది అని చెప్తున్నారండి. అప్పుడు అర్జునుడు ఒకలాగా చూస్తాడు పరమాత్మని. ఎందుకు ఈ యుద్ధం వద్దు అంటే చేయమని చెప్తున్నాడు కదా,
ఈ పనులు చేస్తేనే మోక్షమా, లేకుంటే దొరకదా అని వచ్చేస్తుంది. అప్పుడు పరమాత్మనికి అర్థమవుతుంది, నేను చెప్పింది అర్జునునికి అర్థం కాలేదు అని. అప్పుడు పరమాత్ముడు ఇంకొక విధంగా చెబితే అర్థమవుతుందేమో అని ఇంకొక విధంగా చెప్తాడు చూడండి. అందుకే పరమాత్మని జగద్గురువు అనేది. ఎందుకంటే శిష్యులకి ఏ రూపంలో చెబితే అర్థమవుతుందో అని తెలుసుకుని వాళ్ళ రూట్లో వెళ్ళి చెప్తారు చూడండి, వాళ్ళు నిజమైన గురువు. చూడండి, కొంతమంది అలా ఉంటారు. కొంతమంది ఎలాగుంటారంటే, నాకు ఈ జ్ఞానం తెలుసు అని ఊరికే చెప్పుకుపోవటం. అది శిష్యునికి అర్థమవుతుందా లేదా, నా మాటల నుండి అతనికి సంతోషం అవుతుందా లేదా. ఇప్పుడు సత్సంగం వింటే ఎక్కువ ఆనందం కలగాలి. ఎందుకు వింటున్నానో బాబు అని ఎప్పుడు రాకూడదు చూడండి. అందుకే పరమాత్మని జగద్గురు అనింది. అర్జునునికి ఈ కర్మాల్ని వదిలేయకూడదు అంటే అర్థం కాలేదు. అందుకని ఇప్పుడు ఇంకో శ్లోకం చెప్తున్నారండి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృతు కార్యతే హవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. చూడు అర్జున, నీవంటున్నావు ఎందుకు యుద్ధం చేయాలి, వెళ్ళిపోతామని. అలా కాదు, ప్రతి క్షణము ఒక్క సెకండ్ వదలకోకుండా ప్రతి ఒక్కరూను పనులు చేస్తూనే ఉంటారు. ప్రకృతి గుణమే అలాంటిది. మీరు అనుకోవచ్చు, నేను ఉండను, ఏం పని చేస్తున్నాను, నేను సత్యంగా వింటున్నాను, నేనేం పని చేయటం లేదు కదా ఇప్పుడు అని. కళ్ళని ఇలా ఇలా అంటున్నారా లేదా, ఊపిరి పీల్చుకుంటున్నారా లేదా, చెవుల్లో వింటున్నారా లేదా, కళ్ళతో చూస్తున్నారా లేదా. చూడండి, మనం కూర్చున్నాను, కళ్ళు తన పని చేస్తూ ఉంది, బుద్ధి ఈ మాటలన్నీ వింటూ ఉంది, చెవి వినిపించుకుంటా ఉంది, కళ్ళు చూస్తూ ఉంది, చేతిలో పుస్తకం పట్టుకున్నారు, ఇంకో మొబైల్ ఉండొచ్చు. ఇవన్నీ పనులే కదండి. అలాగా అర్జున, ప్రతి ఒక్కరును పని చేస్తూనే ఉంటారు. క్షణం సెకండ్లోనూ పని ఉండే ఉంటది. చూడు, ఇప్పుడు పంచభూతాల నుండినే ఈ జగత్తు వచ్చింది. జగత్తు ఇట్లా త్రిగుణాత్మక శక్తి నుండి వచ్చింది. చూడండి, ఇప్పుడే చెప్పాను కదా మీకు, గాలి సదా వీస్తూ ఉంటది, అగ్ని ఎప్పుడు వెలుగుతూ ఉంటది, భూమి గట్టిగా ఉంటది, నీళ్లు పారుతూ ఉంటుంది. ఇవన్నీ గుణాలు, పంచభూతాల గుణాలు. అలాగే ఈ గుణాలు మనలోనూ ఉంది. మన స్వభావానికి అనుసారము మనమును పని చేస్తూనే ఉంటాము అర్జున అన్నప్పుడు అర్జునునికి ఆశ్చర్యం అవుతుంది. చూడండి, మనలో ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఇది ఒక్క క్షణం ఏమన్నా సైలెంట్ గా ఉంటుందా అండి? పోనీ ఊపిరి పీల్చుకోవడము, మీరు అయ్యో పని ఎక్కువ ఉంది, ఉండబ్బా ఒక సెకండ్, ఒక 2 నిమిషాలు ఊపిరాడకుండా ఉంటాను అంటే సాధ్యం అవుతుందా అది? ఆ కళ్ళు చూడండి, నేను కళ్ళని ఆర్పను అని ఎంతసేపు ఉంటారండి? 1 నిమిషం, 2 నిమిషాలు ఉంటారు కదా. నేను నా ముక్కులో నుండి ఏ స్మెల్ గ్రహించను అంటే సాధ్యమవుతుందా? పోనీ అదదు, వదిలేసేయండి. ఇప్పుడు మీరు భోజనం చేస్తారు కదండి, అది డైజెస్ట్ అయ్యేది ఎవరు? చేసేది పనులన్నీ లోపల అన్ని అంగాంగాలు ఒకటొకటి చేస్తూనే ఉంటారు కదండి. లంగ్స్ చూడండి, అవి పని చేస్తుంది. మీ హృదయము రక్తాన్ని పంపు చేస్తూ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క ఇంద్రియము పని చేస్తూనే ఉంది.
అలాంటిది నీవు చూస్తే నాకు యుద్ధం వద్దు బాబో, నేను వెళ్ళిపోతాను, నాకు ఈ రాజ్యమే వద్దు అని వెళ్తావు కదా. అవుతుందా ఇది? అంటే అర్జునునికి ఆశ్చర్యం అవుతుంది. ఓహో, అతనేమనుకున్నాడు, నేనే కళ్ళు ఇలా ఆర్పేది చేసేది, నేనే ఊపిరి పీల్చుకునేది, ఇవన్నీ నేను 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 అని. మనలో అందరికీ అలాగే కదండి. నేను ఈ పనులు చేయాలంటే నా లోపల ఈ అంగాంగాలన్నీ ఆరోగ్యంగా ఉంటేనే కదండి పని చేసేది. మనకి ఎప్పుడు అర్థం కాదు. నాకు ఈ శ్లోకం చెప్పినప్పుడు కోపం వచ్చింది. ఏంది ఇలా అంటున్నారు గురువు గారు, నేను వింటున్నాను, నేను చేస్తున్నాను, అంతా నేను కదా చేసేది. ఇప్పుడు చూస్తే గురువు గారు కాదు, నీ దేహంలోని అంగాంగాలు ఇవన్నీ చేసేది అంటున్నారే అని. అలా ప్రతి ఒక్క అంగము పని చేస్తూనే ఉంటది. మీరు పుట్టి ఇన్ని సంవత్సరాలైంది, మీ హార్ట్ ఒక్క సెకండ్ ఏమన్నా ఊరికే కూర్చో ఉందా అండి? మీ లంగ్స్ ఏమన్నా అయ్యో గొప్ప ఏమిది ఎప్పుడు ఊపిరి పీల్చుకోవటము వదిలేయడం అని ఆపేసిందా? మన దేహంలోని ప్రతి ఇంద్రియాలను సదా పని చేస్తూనే ఉంది. పని చేయకుండా వాళ్ళు ఎవరు? ఈ సోంబేరి మనిషిని చేయటం లేదు. మా కోడలు చేసుకుని మా అత్త చేయని నేనెందుకు చేయటము అని లేనిపోనివన్నీ ఊహించుకునేసి తానే కొట్లాట పెట్టుకునేది. అందుకే అర్జున, ఇలా నీవు అర్థం చేసుకుంటే నీకు అర్థం అవుతుంది, నేను ఈ యుద్ధం అనే కర్మాన్ని చేయటము నా ధర్మము. ఇప్పుడు ఏమన్నా బ్రాహ్మణులకి యుద్ధం చేయమంటే నేను చేయనండి అని చెప్పచ్చు. ఎందుకంటే బ్రాహ్మణి ధర్మం ఏమి? స్వభావము వేదాల్ని చదవటము, పరమాత్మని వైపు గురించి చింతించటము. క్షత్రియ స్వభావం ఏంటి? తన ప్రజల్ని కాపాడటము, విరోధులు వస్తే వాళ్ళ మీద యుద్ధం చేయటం, ఇది నీ ధర్మము. అలాగే మన ధర్మాల్ని మనం పాలించాలి. మనం ఏం చేస్తున్నామంటే మన ధర్మాల నుండి పారిపోతున్నాము. నేను ఇది చేయటం, నేను చేయనిది, నేను చేయనిది అని కదండి. ఇది తప్పు అని పరమాత్ముడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి అర్జునుడికి. మనము ముక్తి వైపు వెళ్ళటము అనుకోము. అమ్మో, నాకు ఇంకా తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, వాళ్ళని ఇలా చేయాలి, వాళ్ళని పెంచాలి, వాళ్ళకు నేను లేకుంటే ఎవరి గతి, ఎన్ని వచ్చేస్తారో మనకు. ఇవన్నీ ఎవరు చేసేది? మన మూలకంగా పరమాత్ముడే ఇవన్నీ చేసేది. మనకు అవి తెలీదు. నేను లేకుంటే మా ఆయనకు అసలే కాదండి, నేను లేకుంటే నా బిడ్డలు భోంచేయరండి, నేను ఉన్నందునే సంసారం నడుస్తుందండి అని. దానికి ఒక కథ చెప్తారు గురువు గారు. ఛత్రపతి శివాజీ పేరు విన్నారు కదండి. అతనికి అహం ఉంటాడంట. ఏమని? నేనే అందరినీ చూసుకునేది, నా రాజ్యాన్ని అంతా చూసుకునేది, అందరూ నా నుండినే ఆనందంగా ఉండేది అని. ఇది వాళ్ళు గురువు గారికి తెలుస్తుందంట. గురువు గారికి ముఖ్యంగా అందరిది తెలిసిపోతారు కదండి, ఎవరు ఎలాంటి వారు, ఎవరిలో ఈ టైంలో ఏం యోచన వస్తుంది అని. అందుకని ఒక తూరి వాళ్ళు గురువు పిలుస్తారంట, శివాజీ అలా వెళదాం రా, విహారానికి బాగుంటది ఈవినింగ్ టైం అని. సరే గురువు గారు చెప్తే వద్దంటారా శిష్యుడు? సరే వెళదాం గురువు గారు అని అలా వెళ్తూ ఉంటారంట. అక్కడ పెద్ద బండరాయి ఉంటారంట, దాన్ని చూస్తూ ఉంటారంట. అప్పుడు శివాజీ అడుగుతాడంట, ఏ గురువు గారి, మీరు ఎందుకండి ఆ బండనే అప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు అని. అప్పుడు గురువు గారు అంటారంట, ఏం లేదు శివాజీ, ఈ బండని పగలగొడితే దాన్ని చూడాలని ఉంది అని. ఎందుకండి అని అడుగుతాడంట. లేదు, ఊరికే ఈ బండని ఊరికి 2 భాగాలు చేయమని నీ సైనికులకు చెప్పు అని చెప్తారంట.
అలాగే సరే అని చెప్పి ఆ బండని 2 భాగాలు చేస్తారంట. చూడండి, అప్పుడు ఆ బండలో నుండి ఒక కప్ప బయటకొస్తదంట. అప్పుడు చెప్తారంట గురప్ప గారు, శివాజీ ఉంది కదా, అన్నీ నేనే చూసుకోవటము, అందరినీ నేను చూసుకోవడానికి అందరూ ఆనందంగా ఉన్నారు, నా ప్రజలంతా ఆనందంగా ఉన్నారు అంటావు కదా, ఈ బండ లోపల ఉండని ఈ కప్ప, దీనికి నీవు ఎప్పుడన్నా నీళ్లు ఇచ్చావా, ఎప్పుడన్నా భోజనం పెట్టావా దీనికి అని అడుగుతారండి. చూడండి, అప్పటికి తెలిసిపోతారంటే శివాజీకి, ఓహో నేను, నా నుండి అందరూ బాగున్నారు, నా నుండి నా ఇంట్లో బాగున్నారు, నా నుండి నా రాజ్యంలో బాగున్నారు అనే అహంకారాన్ని మా గురువు గారు పగలగొట్టారు. అక్కడ బండని పగలగొట్టలేదు, జతలో నా అహంకారాన్ని పగలగొట్టేసి ఏమని వచ్చేసింది, అంతా ఆ పరమాత్మని ఇచ్చతో జరుగుతుంది. మనకు తెలిసింది కదండి, తనే పుట్టించాడు, తనకి తెలుసు ఏ టైంలో ఏది ఇవ్వాలి, ఏ రూపంలో ఇవ్వాలి, ఎలా పోషించాలి అని. అయితే మనం ఏం చేస్తున్నాము, నేనే ఉద్ధారం చేస్తున్నాను, నేను వచ్చాక ఇల్లు ఇంప్రూవ్ అయింది, నేను వచ్చాక ఇది అయింది, ఇన్ని చెప్పేస్తాం కదండి. అందుకే పరమాత్ముడు అంటున్నాడు, నీవు సంపాదన చేస్తుండేది నీ ఆనందం కోసమే, ఊరికి కూర్చోవడానికి కాకుండా ఎంత వయసు అయినాను పని చేసేది నీ ఆనందాని కోసము. చెప్పేది ఏమని, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అందుకే నేను పని చేస్తున్నాము అని మనం చెప్తాము. అందుకే అర్జున, మన స్వభావమే సదా పని చేయటము. నీవు నేను ప్రతి ఒక్కరూ అంతే, చేయాల్సిందే పని మనము. అప్పుడే మనము ముక్తి వైపు వెళ్ళడానికి వస్తుంది. కానీ నేను పని చేయను అంటే అది అసాధ్యం కదా అని అంటాడు. అప్పుడు నువ్వు అర్జునునికి ఏదేదో చెప్తాడు కదా, నేనేదో ఒక మాట అంటే ఇతనే ఒక మాట అంటున్నాడు కదా అని యోచిస్తూ ఉంటాడు. అప్పుడు పరమాత్ముడు ఇంకొక మాటతో చెప్పి చూద్దాము, అర్థం అవుతుందేమో అని మళ్ళీ చెప్తాడండి. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్త ఉచ్యతే. చూడు అర్జున, ఎవరైతే తన కర్మేంద్రియాల్ని కంట్రోల్లో పెట్టుకుంటూ గమనిస్తూ కూర్చొని ఉంటారు చూడు, వాడు చాలా వాడు తెలివి లేని వాడు అబద్ధాల కోరు అని చెప్తున్నారండి. కర్మేంద్రియాలంటే ఏది, మాటలు, చేతులు, పాదాలు, మళ్ళీ మనము తీసేసిపోతాం కదా, అది మళ్ళీ లెట్రిన్ పెడతాం కదా, ఇవన్నీ కర్మేంద్రియాలు అంటారండి. ఇవన్నిటిని మనము కంట్రోల్ చేసుకునేసి అక్కడ ఏదో ఉంది, అక్కడ వెళ్ళాలి అనిపిస్తుంది, కాళ్ళకు ఎందుకు వెళ్ళేది, వద్దు కూర్చొనేస్తాం, వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, ఏది తను ఈమె ఇంత టైంలో అక్కడ వెళ్తుంది, వాళ్ళు ఏమనుకుంటారో అనేది ఊరికే కూర్చొనేసేది. ఏదో మాట్లాడాలి అనిపిస్తుంది, మాట్లాడితే ఏమనుకుంటారో ఏమో, అందుకే ఏం చేసేది, ఏది మాట్లాడుకోకుండా కూర్చొనేది. వేరే వాళ్ళు అమ్మా ఎంత మంచిది అనుకోవాలా, లోపల అన్ని ప్లాన్లు వేస్తూనే ఉంటాము. ఇలా మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుని, అయ్యో నాకు ఆశలే లేవండి, నేను అక్కడ వెళ్ళనండి, ఇది తీసుకోనండి, ఇది తిననండి, నేను ఇలాంటి మాటలన్నీ విననండి అని ఎవరెవరు ఇలా అంటారు చూడండి, లోపల కంట్రోల్ చేసుకోపోకుండా లోపల అయ్యో నింటే బాగుండనే, అక్కడికి వెళ్ళింటే బాగుండనే, దాన్ని తీసుకుంటే బాగుండనే అని అనిపిస్తుంది.
బయటికి మాత్రము అయ్యో మంచి యోగితను అనిపించుకోవాలి అని అతను అలా వర్తిస్తే వాళ్ళంత బుద్ధిహీనుడు ఎవరూ లేదు అర్జున అని చెప్తున్నారండి. అబద్ధాల కోరువాడు అని ఒకే మాట చెప్పేస్తున్నారు చూడండి. మిథ్యాచారస్త, అబద్ధాల కోరువాడు, అలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు అని చెప్తున్నారు. కొంతమంది సాధువులు ఓ మేము ఇలాంటి వాళ్ళము అలాంటి వాళ్ళము అక్కడికి వెళ్ళము ఇది తీసుకోము అని లోకం దృష్టిలో పెద్దగా చూపించుకోవాలి అని చూపిస్తారు. మళ్ళీ వాళ్ళు అన్ని అన్యాయాలు చేస్తుంటారండి. మీరే చూస్తారు కదా టీవీల్లో అంతాను, యూట్యూబ్ లో అంతా ఎలాంటి గురువుల పైన ఎన్ని నిందలు వచ్చి టీవీలు వచ్చి యూట్యూబ్ లో వాళ్ళ వీడియోలన్నీ వస్తారు కదా. బయటకు వాళ్ళు ఎలా ఉంటారు, ఎంత పెద్ద గురువుగా సన్మానాలు అందుకుంటూ ఉంటారు. లోపల వాళ్ళు చేసే పనులన్నీ మామూలు సంసారాలు చేసినట్లే ఇంద్రియాల ఆశల్ని కంట్రోల్ చేయకోకుండా ఉంటారు. లాస్ట్ కు ఇలా ఎవడో వీడియో తీసి పెట్టినప్పుడు వాళ్ళ మర్యాదనే వెడుతుంది. అందుకే ఎప్పుడు ఉంటే మనసులో ఏది దాచుకోకూడదు మనము. ఇప్పుడు ఎవరో ఇంటికి వెళ్తాము, భోంచేయండి అంటే లేదండి తిన్నాము, ఇది వ్యవహార జ్ఞానం, ఇది ఉండాలి అంతే. లేదు అవునండి నేను భోంచేయలేదు నాకు భోజనం పెట్టండి అంటామా అండి మనము? కాదు కదా. ఇది ఎవరికి చెప్తున్నారంటే సాధకులకు చెప్తున్నారండి. గురువు గారులు ఉంటారు కదండి, చాలా ఫేమస్ అయింటారు. లోపల బయట తట్టు చూసేది మాటల్లో ఎన్ని చెప్పేస్తారో తత్వాలు, ఆచరించేది మాత్రము ఒక్కటి ఆచరించరు. వేరే వాళ్ళ ఆస్తిని లప్టాయించేది ఇలా ఎన్ని చాలా మీకు తెలిసింటది కదండి. వేరే వాళ్ళ ఆడవాళ్ళ స్నేహాలు పెట్టుకునేది, బయటికి చూస్తే ఇంద్రియ నిగ్రహాలు ఉండాలి అని చెప్పటం, లోపల చూస్తే లోపల చూస్తే ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళ గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారండి పరమాత్ముడు. ఇలాంటి వాళ్ళని మనము మిథ్యాచారిణి అని చెప్పొచ్చు అర్జున. అందుకే నీవు అంతే, ఏదిను మనసులో పెట్టుకోకు అంతే కదండి. మనము ఏం చేస్తున్నామో మనసులో అది కావాలి కావాలి అని ఉంటుంది. ఎవరేమనుకుంటాడో, ఇంట్లో ఏమనుకుంటాడో అని దాన్ని అలానే కంట్రోల్ చేస్తూ ఉంటాం మనం. అది తప్పు చూడండి. నేను సత్సంగంలో ఒక మారు ఈ మాట చెప్పాను, మన ఆశల్ని కంట్రోల్ చేసుకోకూడదు. ఏం తప్పే లేదు, నీ ఆశలు నీకు ముఖ్యము, నా ఆశలు నాకు ముఖ్యము. అరే ఆమెకు ఆశలు లేని నాకు ఆశలుంది ఎలాగా అని యోచనే చేయకూడదు. మనం ఈ జన్మలోని మన ఆశల్ని తీర్పించుకోవాలి. లేదు అంటే ఇంకొక జన్మ మనం ఎత్తి రావాలి మన ఆశల కోసము అని నాకు గురువు గారు చెప్పారు అని ఇలా చెప్తూ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు గురువు గారు నాకు. ఇప్పుడు కలచక్రని ఏమంటారు, చిన్న కలకండాలే పటిక బెల్లము తినలా అని ఆశ ఉంటారనుకోండి, అయితే అది తినేకే సందర్భమే రాలేదు. అలానే మన ఆశ పెట్టుకొనేస్తామనుకోండి, మనం చనిపోయాక మళ్ళీ ఆ పటిక బెల్లం తినేకి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుందంటే చూడండి. పైకి నాకేది ఆశ లేదు అనుకునేకూడదు. ఏం పర్లేదు, వాళ్ళకి ఆశ లేకుంటే ఏం నాకుంది కదా అని మన ఆశలు అన్ని తీర్చుకోవాలి అని పుట్టపర్తిలో సత్సంగం చేసేటప్పుడు ఈ మాట చెప్పానండి. నైట్ లో సత్సంగం చేశాను. ఆ సత్సంగం అయిన తర్వాత అందరూ మీ అభిప్రాయాలు చెప్పాలి అన్నప్పుడు అప్పుడు సుశీలమ్మ చెప్పారు చూడండి, నిజంగా మీరు ఈ మాట చెప్పేందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వయసు అయింది, ఆడది, భర్త చనిపోయాడు, ఇలాంటి వాళ్లకు ఆశలు ఉండకూడదు అని సమాజం అంటుంది కదండి. అందరూ అలాగే అనేది. ఈమెకేమి ఎందుకు ఆశలు, ఈ వయసులోనా ఇది కావాలనా? అయితే అమ్మా నాకు ఏం ఆశ ఉంది అంటే, నా భర్త చాలా చిన్న వయసులోనే ఆమె భర్త చనిపోయాడు.
నా భర్త చనిపోయా అప్పుడు ఎన్నేళ్ళు కింద ఎంత మూఢ నమ్మకాలు కదా. అప్పుడు నా గొంతులో నల్ల పూసలు తీసేశారు, నా కాళ్ళకి పెట్టుకున్న వెండి మట్టెలు కూడా తీసేశారు. అయితే నాకు ఆ ఆశ ఉంది అమ్మా, ఏం చేయాలి నేను, తప్ప ఇది అని అడిగిందండి నన్ను. అప్పుడు నేను చెప్పాను, అమ్మా ఆశలు నా ఆశలే వేరే, మీ ఆశలు వేరే, ఇంకొకరి ఆశలు వేరే కదండి. అందరూ ఆశలు ఒకటే ఉంటుందా? సాధ్యమే లేదు. అలాంటప్పుడు మీ ఆశ మీది, మీకు సంబంధించింది అన్నాను. మరి తప్ప అండి ఇదేమన్నా ఇలా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత నేను నల్ల పూసలు వేసుకోవటము, కాళ్ళకు మట్టెలు వేసుకోవటము అని? తప్పేం లేదమ్మా, ధైర్యంగా వేసుకోవచ్చు నీవు అంటే, అమ్మా ఇన్ని సంవత్సరాలకు నీ ఒక్కదానివి అలా చెప్పారు, అందరూ తిట్టిపోసేవాళ్లే నన్ను. ఎందుకు నీవు ఇదివా ఇంత వయసు అయింది ఇప్పుడు అలాంటి ఆశలా అని చిన్నప్పటి నుంచి నా ఆశని అణిచేశారు అని బాధపడ్డారండి. మరుసటి రోజు పొద్దున్నే మేము సాయిబాబా మందిరానికి వెళ్ళాం పుట్టపర్తిలో. నేను నైటీ అంతా ప్లాన్ చేసి పెట్టుకున్నాను. ఆమెని కొంతమందిని మీరు వెళ్ళండి నేను వెనకాల వస్తాను అని చెప్పి అక్కడే ఒక షాప్ లో వెళ్ళి కాళ్ళు మట్టెలు, నల్ల పూసల హారము తీసుకొని వెళ్ళి ప్రశాంతి మందిరంలో గణేష ముందు పెద్ద విగ్రహం ఉంది చూడండి, చాలా పెద్దది కాదు, చిన్న విగ్రహమే గణేష ఉంది గేట్ లోనే. ఆ గేటు ముందు అమ్మకు ఆ నల్ల పూసల దండ వేసి కాళ్ళు మెట్టెలు వేస్తాను చూడండి. ఇప్పుడు సత్సంగంలో ఉండేవాళ్ళు సరస్వతమ్మ ఉన్నారు, ఇంకా ఎవరెవరో ఉన్నారు ఆ రోజు. ఆమె ఎంత సంతోషించింది అంటే చెప్పలేని చూడండి. నన్ను అలాగే కౌగలించుకొని ఏడ్చేసిందండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆశ పెట్టుకున్నాను, అనుకోకుండా మీకు నైట్ చెప్పాను, పొద్దున్నే నా ఆశ తీరింది, ఆ పరమాత్ముడు ఎంత కరుణామయ్యమ్మా అని ఏడ్చేసింది చూడండి. ఇలా ధైర్యంగా ఉండాలి. అమ్మ చూడండి ఎంత ధైర్యంగా చెప్పింది, నాకు అవి కావాలి అని. మనం చెప్తామా? ఎవరేమనుకుంటారో అని లోపలే దాచిపెట్టుకునేది, పైకి చూసేదానికో ఎంత వైరాగినో, ఈమె ఎంత మంచిదో, ఒక్కటి కూడా ఆశించదు, ఎంత బాగుంటారో అని మనమంతా నాటకాలు చేస్తున్నాం చూడండి. అందుకే ఏ ఆశ ముఖ్యమో ఏ ఆశ ముఖ్యం కాదు, ఇలా యోచిస్తూ మన ఇంద్రియాలని మనం నిగ్రహం చేసుకోవాలండి. అంతే తప్ప నేను పనికిరాని దాన్ని, నేను వినవని, నాకు వయసు అయింది, నాకు ఈ ఆశలు ఉండకూడదు అని బలవంతంగా కంట్రోల్ చేయకూడదు చూడండి. ఎప్పుడైతే ఇలా మనం విశాలంగా యోచిస్తామో మనకు ఆనందం కలుగుతుంది. కరెక్ట్, ఇది తప్పు, ఈ ఆశ తప్పు, ఇలాంటిది మనకి అవసరం లేదు ఇది అనుకునేసామనుకోండి, ఆ భారమే తగ్గిపోతుంది. ఇలా ఎవరైతే యోచించి పనులు చేస్తారు చూడొచ్చున, వాళ్ళు ఆనందంగా ఉంటారు. అది తప్ప మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒక తరంగా నటించే వాళ్ళు ఎప్పటికీ ఆనందంగా ఉండరు అని పరమాత్ముడు చెప్తున్నాడండి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారి పాదాలకు, జగద్గురు పరమాత్ముని పాదాలకు నమస్కారం చేద్దామండి.